హైదరాబాద్కు చెందిన కందాల శ్రీనివాస క్యాటరింగ్స్ ఆధ్వర్యంలో అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణలో సుమారు 1000 కేజీల పైగా పూరీ ప్రసాదాలను భక్తులకు అందించారు. ఆహార పదార్థాలతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని, చక్కటి కూల్ డ్రింక్స్ను కూడా కందాల శ్రీనివాస్ అందించి తమ భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ నగరం నుంచి సుమారు కందాల కుటుంబ సభ్యులు 100 మంది ఈ గిరి ప్రదక్షిణలు సేవల కోసం ఇక్కడికి వచ్చి భక్తులకు తమ ఆత్మీయ సేవలను అందిస్తున్నామని కందాల శ్రీనివాస్ తెలిపారు. లైవ్లో పెడతారా? మీకు లింక్ గోవిందా గోవిందా. రావాలి దగ్గరికి వెళ్ళండి సార్. కావాలి తల్లి నామం తీసిరా బుజ్జి. వచ్చిన భక్తులందరికీ శతకోటి నమస్కారాలు. ప్రతి సంవత్సరం గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆ భగవంతుడు సేవ చేద్దామన్న సదుద్దేశంతో హైదరాబాద్ నుంచి మేము సుమారు 80 నుంచి 100 మంది దాకా వచ్చి భక్తి శ్రద్ధలతో ఇదంతా కేవలం మా కుటుంబ సభ్యులు మాత్రమే నిర్వహిస్తూ ఉంటామండి. ఇది 11వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఐటెం చేస్తుంటాం. ఏ ఐటెం చేసినా కూడా 1000 కేజీలతో చేస్తామండి. భక్తులందరూ శ్రద్ధగా మేము చెప్పినట్టు వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా మాతో సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నామండి. భక్తులు చెప్పినట్టు విని క్రమశిక్షణతో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అనకాపల్లి నుంచి ఒక 30 మంది వాలంటీర్స్ వచ్చారండి. వాళ్ళు కూడా మాతో సహకరిస్తున్నారు. ఇక్కడ విశాఖ పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ వాళ్ళ సహకారాలు మాకు అందిస్తున్నారు. ముఖ్యంగా సుబ్బారావు గారు అండి, పైనాపిల్ కాలనీ సుబ్బారావు గారు, ఆయన అండదండలు మాకు లేకపోతే ఎంతైనా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయలేమండి. మేము ఏదో ఒక 4 రోజులు 2 రోజుల ముందు వస్తాం. అంతా మిగతాదంతా సుబ్బారావు గారు ఈ షామియానా అయితేనేంటి, వాటర్ అయితేనేంటి, కరెంట్ అయితేనేది అంటే ఆయన దగ్గరుండి అరేంజ్ చేస్తారు. మిగతాదంతా మేము ఒక 3 రోజుల ముందు వచ్చి దీనికి కావాల్సిన సరుకులు, ముడి సరుకు, కూరలు, పాలు, పెరుగు, వస్తువులు, గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు ఏం కావాలో అన్నీ సమకూర్చుకుని చేస్తామండి. ఇది నిన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి స్టార్ట్ చేసామండి. 11 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ పొద్దున్న 7 గంటలకి ప్లేట్లోకి పూరి వచ్చింది. పూరియే కదా అని అనుకుంటారు. నిన్న మధ్యాహ్నం 11 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ అది 7 గంటలకి పూరి పెట్టలేదు. సుమారు ఎంతమంది కష్టపడి? 100 మంది అండి. 100 మంది లిటరల్గా మేము హైదరాబాద్ నుంచి 100 మంది వచ్చాం. హైదరాబాద్ నుంచి 100 మంది వచ్చాం. అది కాక ఈసారి అనకాపల్లి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో సేవకు వస్తామంటే పాపం వాళ్ళు 30 మంది వచ్చారు. అది కాక ఇక్కడ జిఎస్ సిబ్బంది, పోలీస్ సంస్థ వాళ్ళు అందరూ వాళ్ళ సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి
మనం ఇంత చక్కగా చేయగలుగుతున్నామండి. ప్రతిసారి ఈసారి కూడా నిర్విఘ్నంగా జరుగుతున్న పరమేశ్వరుడి దయ వల్ల వాళ్ళు శక్తి ఇచ్చినంత కాలం తప్పకుండా ఇలా చేస్తూనే ఉంటామండి. మనస వాచ జై సింహాద్రి అప్పటి జై. నమస్కారం. 12 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాము. ఆ దైవం ఇంతవరకు వచ్చాము. భగవంతుడి దయ వల్ల మేము చేస్తూనే ఉంటాము. మా స్టాఫ్ అంతా కలిసి 100 మంది వచ్చాము. చుట్టాలు పక్కన వచ్చి సేవ చేస్తారు. పెద్దలు అందరూ వచ్చి చేస్తారు. స్వామికి జై మనకులు వస్తామని నా పేరు కామేశ్వరరావు అండి, శ్రీరాజపట్నం. నేను హైదరాబాద్లో అసిస్టెంట్ కమిషనర్ కింద పనిచేసి రిటైర్ అయ్యానండి. ఇక్కడ మా బావగారు గత 11 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తారు. వారికి సహాయ సహకారాలు అందించడానికి నేను వచ్చానండి. ఇది శ్రీరాజపట్ల కనకరాజు అండి. నేను బిఎస్ఎన్ఎల్లో ఏఈగా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఈ సేవకి నా రమారమి ఒక 6 సంవత్సరాలు వారికి నాకు వంతు నేను ఉపకారం చేసి ఇంకా పోలీసు వాళ్ళతో కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా ఇప్పుడు సిఐ పైడప్ప నాయుడు గారు అని ఉన్నారు. ఆయనకి చెప్పాను. ఆయన నేను చెప్పాను, నీకేం పర్వాలేదు అన్ని ఏర్పాటు వాళ్ళు చేస్తాను. లక్ష్మీనరసింహస్వామికి జై. నా పేరు పనిబాబు అండి. ఇక్కడ నిర్వహించే శ్రీనివాస్ గారు మా బాబాయ్ గారు అండి. ఆయన ప్రతి సంవత్సరం ఇలాగ సేవలు చేస్తూ ఉంటారు. నేను ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి నేను బెంగళూరు నుంచి వచ్చానండి ఇక్కడికి. మా బాబాయ్ గారు ఎప్పుడు చేసినా కూడా నేను ఇక్కడికి వచ్చి ఏదో చేతనంత సాయం, ఏదో ఉడతా భక్తి ఏంటి, కానీ ఇక్కడ ఈ సేవ చేస్తే ఎంతో పుణ్యాన్ని ఏంటి ఎంతో బాగుంటుందని కూడా చెప్పారండి. కానీ మా బాబాయ్ గారు ఇది అప్పుడే 11 సంవత్సరం నుంచి చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారం అండి. నా పేరు కందాళ జగన్నాథరావు, సింహాచలం వాస్తవ్యండి. మా తమ్ముడు చిరంజీవి కందాళ శ్రీనివాసు భార్యా సమేతంగా వాళ్ళ తాలూకా 100 మంది కుటుంబ సభ్యులు, మిత్రులు వాళ్ళందరి సహకారంతో ఇది 12వ సంవత్సరం ఇక్కడ ఈ సింహగిరి ప్రదక్షిణకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళు ప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ సంవత్సరం 1000 కేజీలు పూరీలు తలపెట్టి అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం సింహం భీషణ భద్రం మృత్యుర్మృత్యుర్నామహం. ఈ సింహాద్రి గిరి పరిశ్రమకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ అన్నప్రసాదం స్వీకరించి వాళ్ళు తరించాలని మనం చేస్తూ మా చిరంజీవి శ్రీనివాసు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆ దేవదేవుడైనటువంటి స్వామి వాళ్ళు ఆశీర్వచనం ఇచ్చి వాళ్ళకి మనస వాచ కర్మణ వాళ్ళ కందాళ శ్రీనివాసరావు మా బాబు గారు హైదరాబాద్కి వచ్చాము. మా బాబు 11 సంవత్సరాలు చేస్తున్నాడు. మరిది అయినా మేము 12 ఏళ్ళ అండి. ఇక్కడ నడిపిస్తుంది శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ మా బావగారు ఎస్ఏ కామేశ్వరరావు గారు అసోసియేషన్ మెంబర్లుగా ప్రతి సంవత్సరం వాళ్ళ ద్వారా మాకు అవకాశం కలిగింది. ఈ నరసింహస్వామి గుడి దగ్గర మేము ఉంటున్నాం. అందరికీ సదాక ఈ సేవ చేసినందుకు మాకు దక్షిణ ప్రజలకి ఆరోగ్యంగా నరసింహ హైదరాబాద్ నుంచి నేను 11 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. మేము అంతమంది వచ్చి చేతనైన సాయం చేస్తున్నాము. జై జై శ్రీరామ్. శ్రీ 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 వరమహాలక్ష్మీ స్వామి వారి యొక్క పర్వదినం ఏది అంటే 365 రోజుల్లో కూడా మొట్టమొదటి దినాన్ని ప్రత్యేకించి కూడా ఆషాఢ గిరి పౌర్ణమి. ఎందుకంటే ఈ గిరి పౌర్ణమికి ముందు రోజు ఉండేటటువంటి చతుర్దశి నాడు 10 లక్షల మంది ఆ మొత్తం అంతా కూడా 32 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ప్రదక్షిణ అంటే అంటే పాపాలన్నీ పోగొట్టేటటువంటి మహానుభావుడు వరమహాలక్ష్మీ స్వామి వారే. దాంట్లో ఆయురారోగ్యాలు ఇచ్చేటటువంటి వాడు. అలాగే శ్రీ అంటే ప్రత్యేకించి కూడా చిరకాలము చిరంజీవి చిరంజీవి చిరంజీవ అనేటటువంటి మార్గాన్ని సులువుగా సంపాదించుకోవడము. అలాగే నా అంటే ఎప్పుడూ కూడా జననపి మరణం అలాగే మరణం లేకుండా మోక్షాన్ని పొందేటటువంటి వాళ్ళు.
ఈ భక్తులు మనం ఏదో అనుకుంటాం కానీ శ్రీహరి 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 శ్రీహరిని ప్రత్యేకించి కూడా 32 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అంటే పూర్వజన్మ సుకృతమే. ఇంక జన్మంటూ ఉండనే ఉండదు. వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు ఇందు గలడందు లేని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూచిన అందందే గలడు దానవాగ్నిపతికిన్. వరాహలక్ష్మీ నృసింహస్వామి గోవింద గోవింద. సింహాద్రప్పన స్వామి గోవింద. మెడిసిన్ డాక్టర్ రెడ్డిస్ కంపెనీ మెడిసిన్ ఇవన్నీ ప్రజల